అయిపోయింది రోడ్ ఉండండి ఆడి నిలబడి లోపల పడి విద్యార్థులందరికీ చదువును అందించాలి. మా స్కూల్ ఇక్కడే కొనసాగించాలి. మా స్కూల్ ఇక్కడే కొనసాగించాలి. మా స్కూల్ ఇక్కడే ఆ గ్రామం ఎంబీపల్లి గ్రామం, ఆలమూరు పంచాయతీ, అనంతపూర్ రూరల్ మండలం. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను స్కూల్ రేషనలైజేషన్లో భాగంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలమూరు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా కలిపివేశారు. ఈ 5 కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లలు అయినటువంటి 3, 4, 5 తరగతులైనటువంటి పిల్లలు ఎలా వెళ్తారు? ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము, ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ ప్రైవేట్ రవాణా సౌకర్యం కానీ ఎటువంటి రవాణా సౌకర్యంలో లేవు. మరియు ఈ స్కూల్కి వచ్చుచున్నటువంటి పిల్లలందరూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వ్యవసాయ కూలీలు. వీళ్ళు ఉదయం స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రము ఆలమూరు నుంచి స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలు పడదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పోయిన సోమవారం నాడు మేము ఆ గ్రీవెన్స్లో ఇచ్చుకోవడం జరిగింది. ఆ సమస్యని డిఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు. కానీ ఇంతవరకు డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ స్కూల్ని సందర్శించలేదు. ఈ స్కూలు ఈ 3, 4, 5 తరగతులని ఆలమూరుకు మార్చిన ఎడల ఈ 3, 4, 5 తరగతుల పిల్లలు పనికి పంపుకోవడం తప్ప వాళ్ళ తల్లిదండ్రులకి వేరే గత్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పోలేరు ఆలమూరుకి. 5 కిలోమీటర్ల దూరము. ఈ ఆలమూరుకు ఆనుకొని రాష్ట్ర రహదారి కూడా ఉంది. అది త్వరలో 4 వరుసలు కాబోతోంది. ఆ రహదారిని దాటి చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు కాదు. 5 కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో చదువు కొనసాగదు. ఈ పిల్లలందరూ బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ వారు, కలెక్టర్ గారు సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ 3, 4, 5 తరగతుల్లోనే మా ఊరు ఎంబీపల్లిలోనే కొనసాగించవాలని చెప్పి మా గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముక్తకంఠంతో కోరుచున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్లో కాదు, విద్యాశాఖ మంత్రి దృష్టిగానే తీసుకెళ్తాం. అధికారులు సీరియస్గా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్కూల్ని ఇక్కడే కొనసాగించాలని మరీ కోరుచున్నాము. నమస్కారము. మా ఊరు ఎంబీపల్లి, అనంతపురం మండలం, ఆలమూరు పంచాయతీ. మేము మా పిల్లలు చిన్న పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇక్కడ లేకుండా కావాలని చేస్తున్నారు. ఇట్లా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది. మేము కూలి చేసుకునే వాళ్ళము, డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడి పంపిస్తున్నారు. మేము లేకున్న వాళ్ళు మేము ఏం పెట్టి చదివియాలా? మేము కూలిపోతేనే మాకు కుండు కాలేదు, లేకుంటే మా కడుపు కాలుతుంది. మేము ఏం పెట్టి చదివేయాల? మా పిల్లల జీవితాలు ఏమి కావాలా?
మీరు మా పిల్లలు చదువులు మీరు గొప్పగా మీరు ఈడిక్కడే ఉండాలని గవర్నర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రి గారులకి ఇక్కడే ఉండాలందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం సార్. వచ్చిన పెద్దలకంతా మాకు చాలా దారుణంగా ఉంది మా ఊరి పరిస్థితి. మా పరిస్థితి అన్న చూసి మేము కూలిపోయి నాలుగు తెచ్చుకొని తినేటోళ్ళం. మేము మా పిల్లలు 4 పంపలేము. 5 వరకు మొదటి నుండి ఉన్నింది, మేము కాపురాలకు వచ్చినట్టు నుండి ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితులు గంగలో దుంకల్లా. మా పరిస్థితి ఆలోచించి మాకు స్కూల్ ఇక్కడే ఉండేటట్లా చేయండి సార్. అందరికీ నమస్కారము. అక్కడ ఉండే పెద్దలకి అందరికీను. ఇంతవరకు అయితే మేము ఇట్లా చేస్తుండాము. ఏమిడిది లేదు సార్, మాకు సౌకర్యం అనేదే లేదు, ఏకులు లేదు. మేము నడిచిపోయే వాళ్ళమి. ఏదన్నా సంతకు పైన ఏదన్నా అట్లా తెచ్చుకొని తినేటోళ్ళం. అంగిడుగులు లేదు కనీసం. అంటే ఇట్లా పరిస్థితి మీరు బడి లేకుండా చేస్తే మేము బావి లేకేసుకోవాలా, కూలి పంపించుకోవాలా, మీరే ఆలోచించండి సార్. మాకైతే తెలియదు. బాలకృష్ణ 3-4 తరగతి వరకు పిల్లల్ని ఆల్మూరు పంపించడం ఇటు పరిస్థితులను కుదరదని అందరూ పేరెంట్స్ అంతా మొత్తం డిసైడ్ అయినారు. లేదా వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఏదో వాళ్ళ పని పోతే కానీ జరగదు సంసారం వాళ్ళది. చిన్నపిల్లలాగా అయితే చూస్తూనే ఉన్నాం కదా, దావ పడుతున్న కంప చెట్లు అన్నీ ఎట్లున్నాయి ఆల్మూరు రోడ్ వరకు 5 కిలోమీటర్ల వరకును. అది కాక రోడ్డు దాటాలన్నా చిన్నపిల్లలు దాటగలరా చెప్పండి? వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి, పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు. అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లోను, టీవీల్లోనూ. ఇట్లాంటి సందర్భంలో చిన్నపిల్లల్ని మీరు ఆల్మూరుకి ఎలా షిఫ్ట్ చేయగలరు? అది పర్మిషన్ లేకుండా పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే ఒకవేళ మీరు పంపించినా సరిపోతుండే. పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళని అడగలేదు. డైరెక్ట్ మీరు షిఫ్ట్ చేస్తే ఎట్లా 3, 4, 5 తరగతి పిల్లల్ని? అది ఏ విధంగా న్యాయము? తప్పు కదా అది. పిల్లల్ని తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అది?